వెల్కమ్ టు సాక్షి డిజిటల్. మన హైదరాబాద్‌లో తరచుగా మనం న్యూస్‌లో చూస్తుంటాము. లేదా వింటుంటాం, లేదా చదువుతుంటాము. ఏందంటే ఇక్కడ చాలా వరకు పాములు ఒక సీజన్‌లో లేతే ఒక కొన్ని నెలల్లో స్పెసిఫిక్ నెలల్లో బయటకొచ్చి తిరుగుతుండడంతో ఒక్కసారిగా ప్రజలు బెంబేలెత్తిపోయి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అనే వారిని పిలవడము. ఇదంతా గూడా మనం చదువుతుంటాం, చూస్తుంటాం పేపర్స్‌లో. అసలు ఈ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అనే ఈ యొక్క ఎన్‌జీఓ సంస్థ గత దాదాపుగా 25 ఏళ్ళకు పైబడి ఒక 1,50,000 పైబడి పాములను వీళ్ళని రెస్క్యూ చేసి వాటిని డాక్యుమెంట్ చేయడం గూడా జరిగింది. కాకపోతే వీళ్ళు డాక్యుమెంట్ చేయడము ప్లస్ దాని మీద కొంచెం రిసర్చ్ స్టడీ అదంతా గూడా వాళ్ళ స్థాయిలో చేసి కొన్ని జర్నల్స్‌లో గూడా స స స్ వాళ్ళు చేసిన స్టడీ పైన పబ్లిష్ గూడా అయినాయి పేపర్స్. కానీ మొదటిసారి ఒక విషయం ఏం జరిగిందంటే సీసీఎంబీ వాళ్ళు వీళ్ళతోని టై అప్ అయిపోయి ఒక రిసర్చ్ స్టడీ పేపర్‌ని వాళ్ళు ప్రెజెంట్ చేయడం జరిగింది. గ్లోబల్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్ అనే ఒక జర్నల్, ఇంటర్నేషనల్ జర్నల్‌లో దాన్ని వాళ్ళు పబ్లిష్ చేయడంతో ఒక్కసారిగా అసలు మన హైదరాబాద్‌లో ఉన్న పాములు ఇంటర్నేషనల్ లెవెల్‌కి ఎళ్ళిపోయి ఒక చర్చ జరుగుతుంది. సో, మనం ఇప్పుడు అసలు ఆహ్, వాళ్ళు చేసిన రిసర్చ్‌లు ఎట్లా జరిగింది, ఏంటి అని మనం విశ్లేషించడానికి ఇవాళ మన సాక్షి డిజిటల్ స్టూడియోస్‌కి నిఖిల్ గారొచ్చారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ యొక్క వాలంటీరు. గత కొంతకాలంగా తను ఈ వాలంటరీ వర్క్ చేస్తున్నారు. సో, వెల్కమ్ నిఖిల్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ మీరు స్నేక్స్‌ని పడతా ఉంటారు. స్నేక్స్ పట్టే క్రమంలో అంటే మీకేమనిపిస్తది? అంటే రొటీన్‌గా చేస్తా ఉంటారు గదా! కొన్ని ఏండ్ల తరబడి. మీరు ఎన్ని ఏండ్ల తరబడి చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 2013 నుండి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్‌లో మెంబర్ అండి. స్టార్టింగ్‌లో ఒక 3, 4 మంత్స్ మనకి ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడు స్నేక్స్ ఐడెంటిఫికేషన్ గానీ, లేదంటే హ్యాండ్లింగ్ గానీ, లేదంటే రెస్క్యూస్ ఎలా చేయాలని చాలా మంచి చాలా విగరస్ ట్రైనింగ్ చేస్తుంటారు. దాని తర్వాత మనకు రెస్క్యూ స్టార్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 2014, 2013 మిడ్ నుండి రెస్క్యూస్ చేస్తున్నాను. నేను స్టూడెంట్‌లాగా ఉన్నప్పుడు అండ్ తర్వాత కొంచెం ఎక్కువ యాక్టింగ్ ఇంకా చాలా ఎక్కువ ఎక్కువ రెస్క్యూ చేస్తుండేవాడిని. ఇప్పుడు కెరీర్‌లో సెట్ అయ్యాక చేస్తున్నాం. ఇంకా రెస్క్యూ చేస్తున్నాము. బట్ కొంచెం తగ్గింది. సో, మీరు యాక్టివ్ ఉన్న ఆ టైంలోనే అంటే 2013 నుంచి 22 వరకు పట్టిన స్నేక్సే ఇప్పుడు స్టడీ చేయడం జరిగింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సీసీఎంపీ సైంటిస్ట్‌లు. సో, అందులో మీరు పట్టిన స్నేక్స్ గూడా చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఉండుంటాయి. సో, అసలు ఈ స్టడీ ఆ లెవెల్‌కెళ్తదనుకున్నారా మీరు? ఒక ప్రొఫెషనల్ రిసర్చర్స్ ల్యాబ్‌లోకి ఎళ్తుంది ఈ సబ్జెక్ట్ అని మీరెప్పుడైనా ఊహించారా? అవునండి. ఇదేంటంటే మా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వచ్చేసి ఏదో ఇప్పుడు స్నేక్ కన్జర్వేషన్‌లో, స్నేక్ రెస్క్యూస్‌లో ప్రతి స్టేట్‌లో చాలా ఎన్‌జీఓస్ ఉన్నాయి. కానీ ఇంత పర్ఫెక్ట్‌గా డాక్యుమెంటేషన్ చేయడం గానీ, ఇంత ప్రొఫెషనల్‌గా రెస్క్యూయర్స్‌ని గానీ, మెంబర్స్‌ని గానీ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇవ్వడం గానీ, అండ్ వితౌట్ ఎనీ హార్మ్ అంటే హాని జరగకుండా పాములకు గానీ, మనుషులకు గానీ, మా రెస్క్యూయర్స్ గానీ ఎవరికీ గానీ హాని జరగకుండా ఇంతొక లాంగ్ స్టాండింగ్ ఆల్మోస్ట్ మోర్ థాన్ 25 ఇయర్స్ సర్వీస్‌లో ఉన్న ఎన్‌జీఓ మాత్రం నాకు తెలిసి దేశంలోనే మొదటిది మాది. అండ్ ఏదైతే మేము స్నేక్ రెస్క్యూ చేస్తున్నామో, ఆ డేటా గానీ అది మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా డాక్యుమెంటేషన్ చేస్తామనమాట. సో, ఇది ఇవాళ అనుకుని, రేపు అనుకుని చేసింది గాదు. ఏదైతే ఇప్పుడు 10 ఇయర్స్ ఆఫ్ స్టడీ మేము పబ్లిష్ జేసామో, ఏదైతే మేము సీసీఎంబీ వాళ్ళ చేసామో, ఇది ఇలాంటిది మనకొక స్టడీ ఉండాలి మన దగ్గర. అంటే స్నేక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఒక అర్బన్ ప్లేసెస్‌లలో ఎలా అవి అడాప్ట్ అవుతున్నాయి, హౌ దే ఆర్ మూవింగ్, వాటి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, వాటి పాపులేషన్ అవెలా ఉన్నాయి అని చేయడానికి మేము చాలా ముందు ప్లానింగ్ తోటి చేసిందే ఇది. సార్ అంటే ఇప్పుడు ఒక్కసారిగా అంటే ఒక పాయింట్ ఎమర్జ్ అవుతుంది. అసలు ప్రపంచంలో ఎక్కడ గూడా ఒక అంటే ఒక సిటీలో ఇంత ఆర్గనైజ్డ్‌గా ఒక ఎన్‌జీఓ వాళ్ళు రెస్క్యూ చేసిన స్నేక్స్‌కి ఒక డేటా పెట్టడము ఒక ఎత్తైతే, దాన్ని చూసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ లైక్ సీసీఎంబీ వాళ్ళొచ్చి మీతో టై అప్ అవ్వడము. మీరెప్పుడైనా అనుకున్నారా? ఒక ప్రొఫెషనల్ సైంటిఫిక్ బాడీ ఆర్ సైంటిస్ట్‌లతోని మీరు ఇంటరాక్ట్ అయ్యి చేస్తారు అని. అవునండి. ఇదేంటి అంటే మేము ఏదైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అందులో ప్రతి ఒక్క రెస్క్యూర్ ఇది డేటా ఎంట్రీస్ ఇవన్నీ చేసినప్పుడు మాకు ముందట నుండే ప్లాన్ ఉండేది. అండ్ ఇంత మంచి పేపర్ పబ్లిష్ అవ్వడానికి ప్రతి ఒక్కరు దే ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. మా రెస్క్యూయర్స్ గానీ, కాలర్స్ గానీ, అండ్ ఈ సీసీఎంబీ వాళ్ళ నుండి వచ్చే వాళ్ళ సపోర్ట్ గానీ, అండ్ ఏదైతే ఇప్పుడు మీడియా వాళ్ళ సపోర్ట్ గానీ చాలా ఉంది. ఇది ఏది తీసుకున్నా గూడా అది ఆబ్వియస్‌లీ ఒక పీపుల్ కోసం అండ్ స్నేక్స్ అనే ఆల్ రెప్టైల్స్ కన్జర్వేషన్ కోసమే చేసింది. ఇలా ఇప్పుడు ఇంత మంచి బజ్ రావడము అండ్ ఇలా ఈ ఒక సైంటిఫిక్ జర్నల్స్‌లో మా పేపర్స్ పబ్లిష్ అవ్వడం చాలా హ్యాపీనెస్. అది చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇంకా చాలా రిసర్చ్ చేస్తాము. ఇంకా ఇలా రెస్క్యూస్ కూడా చాలా కంటిన్యూ చేద్దామని చూస్తున్నాను. మీరు అంటే ఈ రెస్క్యూలో భాగమయ్యారు.
మీరు ఫస్ట్ పట్టిన పాము ఎక్కడ జరిగింది? నా ఫస్ట్ రెస్క్యూ వచ్చేసి ర్యాట్ స్నేక్ అండి. రాట్ స్నేక్. సో, అది పాయిజనస్ స్నేక్? ర్యాట్ స్నేక్ అంటే వెనమస్ స్నేక్ కాదు. నాన్ నాన్ వెనమస్ పాయిజనస్. స్నేక్. అది మన జర్రిపోతు, జర్రిగొడ్డు అంటుంటారు. అది మన గచ్చిబౌలి ప్రాంతంలో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో పట్టుకున్నాం. పాయిజనస్ స్నేక్స్ ఎన్ని పట్టారు మీరు? స్పెసిఫిక్‌గా నంబర్ అనేది ఇంకా గుర్తులేదండి. ఆల్మోస్ట్ లైక్ చాలా పెద్దది. బట్ మేము ఏదో లైక్ కంప్లీట్ మా డేటా చూస్తే కూడా అర్థమవుతది. పట్టిన స్నేక్స్ అన్నిట్లలో అట్‌లీస్ట్ మోర్ దాన్ 50% వెనమస్ స్నేక్సే ఉంటాయి. వెనమస్ స్నేక్స్. ఆల్మోస్ట్ 53% ఆఫ్ స్నేక్స్ ఆర్ వెనమస్ స్నేక్స్. వెనమస్ స్నేక్స్. సో, ఒక్కసారిగా అంటే మన హైదరాబాద్ సిటీలో ఇన్ని పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. అండ్ అక్కడే ఇంత పెద్ద పాపులేషన్ ఉండడం కాదు, పెరగడం జరిగింది. సైమల్టేనియస్‌గా వాటి పాపులేషన్ కూడా మేబీ పెరుగుతున్నది మనకు తెలియకుండానే. సో, ఈ సినారియోలో కాన్‌ఫ్లిక్ట్ జరిగి కొన్ని పాములు చనిపోయుండొచ్చు కూడా. అంటే భయానికి చంపేయడమో ఏదో. సో, అసలు మీకు ఎందుకు అనిపించింది వీటిని రెస్క్యూ చేయాలని మీ యొక్క సంస్థ? ఈ స్నేక్స్ అండ్ హ్యూమన్ కాన్‌ఫ్లిక్ట్ అనేది చాలా ఎప్పటినుండో ఉంది అండి. ఇప్పుడు మనం సడెన్‌గా వచ్చేసి లైక్ అసలు ఒక్కటి కూడా చనిపోకుండా ప్రతి ఒక్క స్నేక్‌ని రెస్క్యూ చేయడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఇదొక గ్రాడ్యువల్ చేంజ్. మా డేటా చూసినట్టయితే కూడా లైక్ ఆల్మోస్ట్ 2013, 14 ఇయర్స్ నుండి గ్రాడ్యువల్‌గా పెరుగుకుంటూ వస్తుంది. సో, ఈ స్నేక్స్ అనేది ఏంటి అంటే లైక్ అది ఏది ఇప్పుడు నార్మల్‌గా రోడెంట్ పాపులేషన్ కంట్రోల్ చేయడంలో గానీ, లేదంటే మనకి ఒక స్పెసిఫిక్ కన్జర్వ్డ్ స్పీసీస్ అనేది కంపల్సరీ సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సొసైటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్నేక్స్ అనేది ఏంటి అంటే లైక్ ప్రతి ఒక్క స్నేక్ వెనమస్ స్నేక్ కాదు. అండ్ ఏదో సినిమాల్లో చూపించినట్టు లేదంటే ఇట్లా మనము లైక్ మిత్స్‌లో ఉన్నట్టు స్నేక్ పగబట్టడం గానీ, లేదంటే స్పెసిఫిక్‌గా ఒక మనిషిని అటాక్ చేసి చంపేయడము ఇలాంటివనేది అసలు ఉండదు. ఉండదు. ఇట్స్ ఎ కామన్ రెప్టైల్ రెప్టైల్. అంతే. అది మనిషిని చూసి మనం దాని ప్రే కాదు. దానికి హాని తలపెట్టే వాళ్ళం కూడా కాదు. ఏదో యాక్సిడెంటల్‌గా దాన్ని చూడక తొక్కడము, లేదంటే అది ఉన్న ప్లేస్‌కి మనము సడెన్‌గా దగ్గరికెళ్తే అది పానిక్ అయ్యి బయటేయడమే తప్పించి, అది స్పెసిఫిక్‌గా మనకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంది. అది మన ఇంట్లో గాని, మనం ఉన్న ప్లేసెస్‌లో గాని దగ్గరికి రావడానికి కూడా రీజన్ కూడా ఏంటంటే ఓన్లీ షెల్టర్ ఒకటి, ప్రే ఒకటి. ఆ ప్రే అండ్ షెల్టర్ ఉన్నంత వరకే దాని వరకే వస్తుంది గానీ, లేక దాన్ని స్పెసిఫిక్‌గా మనకి మనిషికి హాని తలపెట్టి ఏదో చేద్దామనే ఉద్దేశ్యం అయితే స్పామ్‌కుండదు. సో, ఇలా ఓన్లీ మిస్‌కన్సెప్షన్ వల్ల ఒక స్నేక్‌ని గాని దాన్ని చంపడం అనేది కరెక్ట్ కాదు అనేది మా మెయిన్ థింగ్. ఈ అవేర్‌నెస్ మనకు మంచిగా కల్పించినట్టయితే పీపుల్ ఆల్సో లైక్ ఆర్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు మీరు నంబర్స్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. పీపుల్ ఆర్ వెరీ మచ్ సపోర్టివ్ అండ్ అప్పుడున్నంత ఎనిమిటీ కూడా లేదంటే ఆ స్నేక్స్ అంటే చూడు కనిపియగానే చంపేద్దామనే ఆలోచన కూడా లేదు పీపుల్‌కి. సరే, ఇప్పుడు పట్టిన అంటే 2013 నుంచి 22 వరకు ఈ 10 ఇయర్స్‌లో మీరు పట్టిన 50,000 ప్లస్ స్నేక్స్ పట్టినవి, రెస్క్యూ చేసినవి. మన కంటికి కనబడని రెస్క్యూ కానివి ఇంకా హైడింగ్‌లో ఉన్నాయి. దానికి 3 టైమ్స్ ఉంటాయా? ఉండొచ్చండి. ఎగ్జాక్ట్ నంబర్స్ అనేది మనము ట్రేస్ ఔట్ చేయలేము. కానీ తప్పకుండా దీనికంటే చాలా ఎక్కువ పెద్ద నంబర్ ఉంటుంది. పెద్ద నంబరే పెద్ద ఉంటుంది. నంబర్ ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు స్నేక్స్ పట్టడంలో అంటే మీరు చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందనుకుంటాను. ఎట్లా ట్రైన్ అవుతారు? మీరు యాక్చువల్లీ బై ప్రొఫెషన్ యూ మే బి సంథింగ్ ఎల్స్. సో, దీన్ని ట్రైనింగ్ తీసుకోవడం ఎట్లా, మీరు ప్యాషన్‌తోనొస్తారా ఎట్లా? అవునండి. లైక్ ప్యాషన్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ డ్రైవ్స్ అస్. లైక్ ప్యాషన్ లేకపోతే ఇది ఇంత వైడ్ ఇంత లాంగ్ టైమ్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఈ మా ట్రైనింగ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బేసిక్ థింగ్ అంటే ఐడెంటిఫికేషన్. ఒక స్నేక్ చూసిన వెంటనే అది ఎగ్జాక్ట్ దాన్ని అది ఏం స్నేక్, అది వెనమస్ స్నేకా, నాన్ వెనమస్ స్నేకా, ఎలాంటి స్నేక్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. ఎట్లా చేస్తారు సార్ అది? అది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక నాగుపాములు అన్నీ గూడా లైక్ సేమ్ ఆ స్కేల్స్ గాని, అది గాని, దాని కలర్ గాని అది సిమిలర్‌గా ఉంటాయి. తెలిసిపోతుంది. అండ్ ఆ ర్యాట్ స్నేక్స్ గాని ఇలా డిఫరెంట్ స్నేక్స్‌కి దాని స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ చూసి గుర్తుపట్టేస్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ ఏదైతే స్నేక్‌ని చూసామో అది స్పెసిఫిక్‌గా అది మొత్తం కనిపించాల్సిన అవసరం లేదు మనకు. అంటే అప్పుడప్పుడు ఏదన్నా చిన్న హోల్‌లో గాని, చిన్న ఒక సందులో గాని కనిపిస్తుంటది. సో, మాకెలా ట్రైన్ చేస్తారు అంటే లైక్ ఒక స్నేక్‌లో ఒక చిన్న పార్ట్ కనిపించినా గూడా మేము ఐడెంటిఫై ఐడెంటిఫై చేయగలగాలి. చేయగలరు. దాన్ని చేయగలగాలి. అది కంప్లీట్ స్నేక్ బయటకొచ్చి చూస్తేనే గుర్తుపడతామంటే కుదరదు. అసల ఒక చిన్న పార్ట్ కనిపించినా కూడా ఐడెంటిఫై చేయగలగాలి. ఆ ఐడెంటిఫికేషన్ ఒక్కటి మనకు పక్కా పర్ఫెక్ట్ అయిపోయాము అంటే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ పార్ట్. హ్యాండ్లింగ్ పార్ట్‌లో కూడా వెనమస్ స్నేక్స్ ఉంటాయి, నాన్ వెనమస్ స్నేక్స్ ఉంటాయి. వెనమస్ స్నేక్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? అంత సేఫ్‌గా దాన్ని మనకు బయట అసలు కాకుండా ఎలా చేయాలని మాకు సెపరేట్‌గా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ నాన్ వెనమస్ స్నేక్స్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలని సెపరేట్‌గా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఇవి అయిపోయిన తర్వాత డైరెక్ట్ రెస్క్యూయర్‌ని లైక్ రెస్క్యూస్‌కి పంపియకుండా ఫస్ట్ మేబీ కొన్ని నంబర్ ఆఫ్ రెస్క్యూస్‌కి ఒక ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఇచ్చి లైక్ అతన్ని సపోర్ట్ తీసుకొని పంపిస్తారనమాట. యాహ్! సో, దీనివల్ల ఏమైతుంది అంటే ఏదైతే కొత్త రెస్క్యూయర్ ఉంటాడో అతనికి కొంచెం చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.
అతని ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అతను ఏం పానిక్ అవ్వట్లేదు. అతను ప్రాపర్‌గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు. ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. అంటే డిఫరెంట్ సినారియోస్‌లో ఒకసారి బయట ఉండొచ్చు. ఒకసారి వాటర్‌లో ఉండొచ్చు. ఒకసారి డిఫరెంట్ ఏదన్నా స్టెప్స్ కింద ఉండొచ్చు. అలా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉండొచ్చు. ఇలా ఇన్ని సినారియోస్‌లో అతను హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చిన వెంటనే అప్పుడు మాత్రమే మేము రియల్ రెస్క్యూస్ మేము హ్యాండిల్ చేస్తామనమాట. సరే ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు టఫెస్ట్ రెస్క్యూ ఏముండేది సార్? అంటే అది మీ మీదకొచ్చేయడమో లేకపోతే ఎట్లానో జరుగుతది. పోయినప్పుడెల్లా మీరు ఒక టీమ్‌లాగా ఎంతమందెళ్తారు? టీమ్‌లాగా ఎళ్ళడం ఏముండదండి. ఏదైనా కాంప్లికేటెడ్ రెస్క్యూస్ అంటే లైక్ చాలా పెద్ద బోర్‌వెల్‌లో అలాంటి పడిపోయడం గానీ, లేదంటే ఏదన్నా పెద్ద వెహికల్‌లో ఇరుక్కపోవడం గానీ, ఇలాంటి ప్లేసెస్‌లో మాత్రమే ఒక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే టీమ్‌లాగా ఎళ్తాము. లేదు అంటే మా రెస్క్యూయర్స్ అందరూ ఒంటరిగా ఎళ్ళిపోతారు. ఒంటరిగా ఎళ్తారు. ఒంటరిగా ఎళ్లి రెస్క్యూ చేసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే అంటే మాత్రం అక్కడికి ఎళ్ళిన తర్వాత బ్యాకప్ కోసం పిలుస్తుంటారనమాట. సార్ మీరు రెస్క్యూ చేయడం ఎట్లా అంటే మీకు వెపన్స్ ఉంటాయా? మీరు ఎందులో పెడతారు వాటిని? పెట్టిన తర్వాత ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ఇస్తారా? ఎట్లా ఉంటుంది? వెపన్స్ అనలేమండి. దాన్ని హ్యాండ్లింగ్ స్టిక్ అంటాం మేము. హ్యాండ్లింగ్ స్టిక్స్ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే స్నేక్ కంఫర్టబుల్‌గా మనకి దానికి హ్యాండ్లింగ్ కొంచెం ఈజీ అవుతదనమాట. ఆ హ్యాండ్లింగ్ స్టిక్‌తోని మేము డిఫరెంట్ వేస్‌లో ప్యాక్ చేస్తాము. అంటే మాకు ఒక లైక్ మేము తయారు చేపించుకున్న ఒక బ్యాగ్స్ ఉంటాయి. ఒక క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి. సో, అవి బ్రీతబుల్ బ్యాగ్స్ అంటే స్నేక్ దాని బ్రీతబుల్ బ్యాగ్స్. లోపలేసినా గూడా లైక్ దానికి ఊపిరి తీసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, బ్రీతింగ్‌కి ఏం ప్రాబ్లమ్ లేకుండా అలాంటి బ్యాగ్స్ ఉంటాయి. అలాంటి బ్యాగ్స్ ప్రతి ఒక్క మెంబర్ క్యారీ చేస్తారు. క్యారీ చేసుకొని లైక్ అందులో మాత్రం రెస్క్యూ చేస్తారు. అంటే వాటికేమైనా అప్పటి వరకు దెబ్బలు తాకడము, రాళ్ళు కొడుతుంటారు జనాలు. అలాంటి ఇంజ్యూర్డ్ ఉన్న స్నేక్స్ మాత్రం ఏం చేస్తామంటే లైక్ అక్కడ ఆన్ ద స్పాట్ ఫస్ట్ ఎయిడ్ చేయడము పబ్లిక్‌లో పాసిబుల్ కాదు కాబట్టి అండ్ దెన్ ఇది ఒక వెనమస్ స్నేక్ కాబట్టి అలా హ్యాండ్లింగ్ చేయలేరు కాబట్టి దాన్ని ఏదైతే మాకు షెల్టర్‌కి తీసుకెళ్తారో అక్కడ మాకు సెపరేట్ వెటర్నరీయన్ ఉంటారు. వాళ్ళు దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేస్తారు కంప్లీట్. అయినంక ఎట్లా ఫారెస్ట్‌లోకి ఎట్లా వదులుతారండి? యాహ్! ఒకసారి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అది వెంటనే వదిలేయకుండా దాన్ని కొంచెం ఒక ఒక 1 వీక్ గాని దానికి ఎంత టైం పడతదో అంత అబ్జర్వేషన్‌లో పెడతామండి. దానికి సంబంధించిన డ్రెస్సింగ్స్ గాని, దాంట్లో ఏదన్నా ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఉంటే ఆ ట్రీట్మెంట్ చేస్తాము. కంప్లీట్ ఫిట్ అయిపోయింది. కంప్లీట్ ఫిట్ ఫర్ సర్వైవల్ ఇన్ ద వైల్డ్ అని మాకు అనిపించిన వెంటనే అప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు ఇచ్చిన లొకేషన్‌లో మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ అబ్జర్వేషన్‌లో సార్ అంటే బయటికొచ్చే టైం అంటే రెయినీ సీజనా? సమ్మరా? హెవీ సమ్మరా? అసలు ఏ టైంలో ఎక్కువ స్పాట్ అయినాయి సార్ మీ ఎక్స్‌పీరియన్స్? ఇప్పుడు మా డేటా కూడా అదే చెప్తుందండి. లైక్ మెయిన్‌గా స్పెసిఫిక్ ఏంటి అంటే జూన్ టు నవంబర్. జూన్ టు లేక జూలై టు నవంబర్ అనేది చాలా పీక్ టైమ్. అంటే మాన్సూన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పీక్ టైమ్ వస్తుంది. అండ్ కంప్లీట్ పీక్ వచ్చేసి మేము చాలా రెస్క్యూస్ అక్టోబర్‌లో చేస్తుంటాము. సో, ఈ టైంలో మనకు స్నేక్ సైటింగ్ ఎక్కువ కనిపిస్తుంటది. అంటే ఆ టెంపరేచర్స్ కూడా యాంబియంట్ ఉంటాయి. అంటే టూ మచ్ హాట్ కాకుండా, టూ మచ్ కోల్డ్ కాకుండా అలా యాంబియంట్ టెంపరేచర్స్ ఉంటాయి. అండ్ హ్యాచ్లింగ్స్ అంటే పిల్లలుంటాయి. స్నేక్ పిల్లలుంటాయి కదా! అవి కూడా ఆ టైంలో బయటకొస్తుంటాయి. ఇలాంటి టైంలో ఎక్కువ కనిపిస్తాయి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయండి. డయోర్నల్ స్నేక్స్ అంటారు అండ్ నాక్టర్నల్ స్నేక్స్ అంటారు. డయోర్నల్ స్నేక్స్ వచ్చి ఓన్లీ మార్నింగ్ టైమ్స్‌లో కనిపిస్తాయి. అండ్ నాక్టర్నల్ స్నేక్స్ అంటే వైపర్స్ గాని, క్రేట్స్ అంటే రక్తపింజర్లు, కట్లపాము ఇలాంటివి మాత్రం కంప్లీట్ నైట్ పూట నైట్‌లోనే కనిపిస్తుంటాయి. బయటకొస్తాయి. అండ్ నైట్ పూట వచ్చింది అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్స్‌లో కూడా మనుషులు స్పాట్ చేయొచ్చు. సో, మెజారిటీ మాత్రం అది నైట్ పూటలో వస్తుంటాయి. అండ్ ఇక జనరల్‌గా ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అంటే మనకి మార్నింగ్ పూట రెస్క్యూస్ ఎక్కువొస్తుంటాయి. అండ్ లేట్ ఈవినింగ్స్‌లో రెస్క్యూస్ ఎక్కువొస్తుంటాయి. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కొంచెం తక్కువుంటది రెస్క్యూస్. ఓకే. ఈ పాయిజనస్ స్నేక్స్ ఎప్పుడొస్తాయి సార్ బయటికి? అంటే స్పెసిఫిక్‌గా ఒక డిఫరెంట్ టైమ్స్‌లో వస్తున్నాయండి. కానీ మేజర్‌లీ వచ్చేసి అవి కూడా సేమ్ ఇదే టైమ్ ఫ్రేమ్‌లో పడిపోతాయి. జులై టు నవంబర్ అహా! మధ్యలో. దినంలో వస్తాయా? నైట్‌లో వస్తాయా? మార్నింగ్స్‌లో పాయిజనస్ వస్తాయండి. స్నేక్స్ మార్నింగే. మార్నింగ్స్‌లో కోబ్రాస్ ఎక్కువ మార్నింగ్స్ వస్తాయి. ఈవినింగ్ కూడా యాక్టివ్ ఉంటాయి. కానీ రజల్స్ వైపర్స్ మాత్రం అంటే రక్తపింజర్లు మాత్రం ఓన్లీ నైట్ వస్తాయి. అంటే 1, 2 అలా మార్నింగ్ రావచ్చు. కానీ మెజారిటీ మాత్రం నైటే కనిపిస్తుంటాయి. సరే ఇప్పుడు ఈ మొత్తం దీంట్లో మేటింగ్ సీజన్ వీటికుంటది గదా! ఆ టైంలో బయటికొస్తాయా? ఆ టైంలో యాక్టివిటీ ఎక్కువుంటుందండి. అంటే వాటికి అది ఏ టైం అది? అది సేమ్ లైక్ ఇప్పుడు మన సమ్మర్‌కి కొంచెం ముందులో అప్పుడు మనకి అది స్టార్ట్ అవుతదండి. అట్లా డిఫరెంట్ స్పీసీస్‌కి ఒక్కొక్క మేటింగ్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్‌ని బట్టి అలా ఆ స్నేక్స్ మూవ్ అవుతుంటాయి. ఆ టైంలో ఏంటి అంటే లైక్ ఏదైతే ఫీమేల్ కోసం మేల్స్ ఎక్కువ తిరగడము ఇలాంటి టైమ్స్‌లో లైక్ యాక్టివిటీ కొంచెం చాలా ఎక్కువ కనిపిస్తుంటది. అండ్ బయటకొస్తాయా అప్పుడు? బయటకొస్తాయి అప్పుడు. అప్పుడు మాత్రం మనకు కొంచెం ఆ స్పీసీస్‌ని బట్టి డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో వస్తుంటది. అంటే ఎక్కువ వర్షాల టైంలో వస్తుందా? అవునండి. ఎట్లుంటాయి? మనకి ఈ ఏదైతే వర్షాలు ఫస్ట్ షవర్స్ పడుతుంటాయో ఆ టైంలో ఎక్కువొస్తుంటాయి. మీటింగ్ ఉన్నప్పుడు ఏమన్నా పట్టుకున్నారా మీరు? అప్పుడు ఇంకా కొంచెం చాలా వైల్డ్‌గా ఉంటాయి అంటారు గదా!
మీటింగ్‌లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనకి ఏదైతే మనకు జనరల్‌గా ర్యాట్ స్నేక్స్ అంటే ఏదైతే ఇట్లా మెలివేసుకొని కనిపిస్తుంటాయో అవి యాక్చువల్ కాంబాట్ అండి అది. 2 మేల్స్ మధ్య జరిగే కాంబాట్ అది. మీటింగ్ అనేది యాక్చువల్ అది చాలా అంత టైం జరగదు. హార్డ్‌లీ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అది అయిపోతుంటది. అలాంటి టైమ్స్‌లో చాలా కాల్స్ వస్తుంటాయి. ఒకవేళ మీటింగ్ నిజంగానే జరుగుతుంది అన్నప్పుడు మా పర్సన్ అక్కడికి రీచ్ అయిపోయినట్టయితే వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ వన్స్ దట్ మీటింగ్ రిచువల్ ఆర్ దట్ లైక్ కాంబాట్ ఈస్ డన్ దెన్ రెస్క్యూ విల్ బి డన్. అప్పుడు రెస్క్యూ చేసుకుంటారు. సో, అంటే మీకేదైనా నారో ఎస్కేప్ అయిందా సార్ ఇప్పుడు? నారో ఎస్కేప్ అని చెప్పలేమండి. కానీ కొన్ని కొన్ని ఆహ్, ఆహ్, కొన్ని రిస్ కొన్ని టఫ్ రెస్క్యూ కూడా ఉంటుండొచ్చు కొన్ని కదా! టఫ్ ఉండొచ్చు. ఆహ్, కొన్ని సిట్యుయేషన్స్‌లో లైక్ మనకి రెస్క్యూయర్ ఉన్నప్పుడు సడెన్‌గా కరెంట్ పోవడం గానీ, లేదు అంటే ఒక స్నేక్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఇంకొక స్నేక్ కనిపియడం 2, గానీ, 3 కనబడడం. ఇంకో స్నేక్ కనిపియడం గానీ, ఇలాంటివి సిట్యుయేషన్స్ జరుగుతుంటాయి. ఎప్పుడు కూడా జరగలేదు సార్? నారో అటాక్ వరకు? బైట్స్ వరకైతే ఎప్పటివరకు జరగలేదండి. ఓకే. అంటే దీనికి ప్రధాన కారణం మీ ట్రైనింగేనా? ఎగ్జాక్ట్‌లీ. కంప్లీట్‌గా ప్రతి ఒక్క యాంగిల్‌లో గూడా మాకు ట్రైనింగ్ అవుతుంటది. అండ్ ఏం రిస్క్ గాకుండా లైక్ ఫస్ట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మేజర్ ప్రియారిటీ. అలా మా ఏ మెంబర్స్‌కి గాని, ఉన్న పబ్లిక్‌కి గాని, ఎవ్వరికీ గాని రిస్క్ లేకుండా ఉన్న సిట్యుయేషన్స్‌లో మాత్రం రెస్క్యూ చేస్తుంటాము. సార్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఎన్ని రకాల పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి? ఎన్ని రకాల నాన్ పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయని చెప్పొచ్చు అప్రాక్సిమేట్‌లీ? మొత్తం వచ్చేసి మనకు ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ వెనమస్ స్నేక్స్ ఉంటాయండి. ఓన్లీ హైదరాబాద్ అని కాదు. అంటే ఏదైతే మనిషికి హాని చేయగలిగే అంత లైక్ మనిషిని చంపే విషం ఉన్నంత పాములు మాత్రం ఓన్లీ 4 ఉంటాయండి. అంటే అక్రాస్ తెలంగాణ. ఎంటైర్ ఇండియాలో మొత్తం కలిపి. ఎంటైర్ ఇండియాలో. ఎంటైర్ ఇండియా అంటే లైక్ హ్యూమన్ హ్యాబిటేషన్స్‌లో దాన్ని బిగ్ 4 వెనమస్ స్నేక్స్ అంటారు. అవొచ్చేసి కోబ్రా ఉంటుంది, బ్రజల్స్ వైపర్ ఉంటుంది, సాస్కెల్ వైపర్ ఉంటుంది, కామన్ క్రైట్ ఉంటుంది. అండ్ ఈ కింగ్ కోబ్రా ఇలాంటి వాటిలో కూడా ఉంటుంది. అంటే వెనం ఉంటుంది. అంటే మనిషిని చంపేంత వెనం ఉంటుంది. కానీ అవేంటి అంటే హ్యూమన్ హ్యాబిటేషన్‌కి చాలా దూరంగా ఉంటాయి. ఓకే. అంటే కంప్లీట్ డీప్ ఇన్ ద ఫారెస్ట్‌లో గాని, లేదంటే కాఫీ ఎస్టేట్స్‌లో గాని ఇలాంటి ప్లేసెస్‌లో ఉంటాయి గానీ, మన హ్యూమన్ అర్బన్ పాపులేషన్‌కి చాలా దూరంగా ఉంటాయి. అర్బన్ పాపులేషన్ గాని, విలేజెస్ గాని చాలా దూరంగా ఉంటాయి. సో, మనకి ఏదైతే స్నేక్ బైట్ డెత్స్ ఉంటాయో అందులో కూడా మేజర్‌గా వచ్చేసి ఓన్లీ బిగ్ 4 వెనమస్ స్నేక్స్ మాత్రమే ఉంటాయి. సో, ఈ 4 మనం గుర్తుపెట్టుకోదలుచుకుంటే మిగతాయి మొత్తం నాన్ వెనమస్ స్నేక్సే ఉంటాయండి. ఇప్పుడు మీరు రిసర్చర్స్, సైంటిస్ట్‌లతోని మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మేబీ యూ మస్ట్ హావ్ హాడ్ చాలా మీటింగ్స్ అయ్యుంటాయి మీ మధ్యలో. ఎట్లా ఉంటుండే ఆ ఎక్స్‌చేంజ్? వాళ్ళు మిమ్మల్ని అడిగిన క్వెషన్స్ ఏంది? మీరే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు నాకు తెలిసి. బికాజ్ యూ ఆర్ ఆన్ ద ఫీల్డ్. యెస్ అండి. ఈవెంటంటే లైక్ కంప్లీట్ మాది ఎక్స్‌పీరియన్స్ అని కాదండి. ఇద్దరికీ చాలా ఇప్పుడు వాళ్ళొచ్చేసి వాళ్ళు మాలిక్యులర్ లెవెల్‌లో గాని, వాళ్ళ సైంటిఫిక్ స్టడీ మాత్రం వాళ్ళ సైడ్ ఉంటుంది. అండ్ మా సైడ్ ఉండే మేజర్ స్ట్రెంత్ ఏంటి అంటే లైక్ ఆన్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్. ఆన్ ఫీల్డ్ ఇప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళ లైక్ ల్యాబ్స్‌లో గాని లైక్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నంత మా దగ్గర ఉండదు. అండ్ మా దగ్గర ఉన్నంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉండదు. సో, మా ఇద్దరిది కలిపి ఏదన్నా పబ్లిష్ చేస్తే మాత్రం దట్ విల్ బి ద వెరీ గుడ్ పేపర్ యాక్చువల్లీ. హ్మ్. సో, ఇప్పుడు వీటికేమైనా హాట్ స్పాట్స్ ఉంటాయా సార్? అంటే పాములు ఎక్కువ ఈ ఏరియాలోనే ఉన్నాయి. కూకట్పల్లి సైడే ఉన్నాయి. లేదా గచ్చిబౌలి సైడ్ అట్లా ఏమైనా ఉంటుందా? అలా ఉంటాయండి. లైక్ అది ఇప్పుడు మొత్తం హైదరాబాద్‌లో ఆల్‌మోస్ట్ మేము 200 ప్లస్ హాట్ స్పాట్స్ మేము లైక్ ఐడెంటిఫై చేసాము. ఈ ప్లేసెస్‌లో ఏంటి అంటే కొంచెం ప్రతి సిటీ మొత్తంలో స్నేక్స్ ఉన్నాయి. కానీ ఏదైతే కొన్ని స్పేసెస్‌లో అంటే కొంచెం ఓఆర్ఆర్‌కి కొంచెం సరౌండింగ్స్‌లో మన రాజేంద్ర నగర్ గాని, ఏదంటే లైక్ కిస్మత్‌పూర్ గాని, లేదంటే మన ఇటు ప్రగతి నగర్ సైడ్ గాని, ఈ కూకట్పల్లి సైడ్ గాని, ఈ ప్లేసెస్‌లో కొంచెం యాక్టివిటీ ఎక్కువుంటుంది. అండ్ సికింద్రాబాద్ సైడ్‌లో గట్కేసర్ గాని, వనస్థలిపురం గాని, అల్వాల్ సైడ్ గాని, ఈ ప్లేసెస్‌లో కొంచెం యాక్టివిటీ ఎక్కువుంటుంది. అంటే ఇంతకుముందు ఉన్న పాములే గదా! ఆ పాపులేషనే ఇంకా కొనసాగుతున్నాయి. వాటి జనరేషన్స్, వాటి వెరైటీస్. సో, ఇంత అర్బనైజేషన్ అవుతున్నా కూడా అవి ఇంకా సర్వైవ్ అయ్యి, మల్టిప్లై అయ్యి ఉండడానికి గల కారణాలు మీ రిసర్చ్‌లో ఏమనిపించింది? మేజర్‌లీ 2 థింగ్స్ అండి. స్నేక్స్ గాని ప్రతి ఒక్క రెప్టైల్‌కి కావాల్సిన 2 థింగ్స్. ఏంటి అంటే ఒకటి షెల్టర్ అండ్ ఇంకోటి ప్రే. ఇప్పుడు మనం ఎంత అర్బనైజ్ అయినా గూడా ఏదైతే ఈ డ్రైనేజెస్ గాని, సీవర్స్ గాని ఉంటాయి గదా! అందులో వాటికి మంచి ప్రాపర్‌గా ప్రే బేస్ దొరుకుతుంది. అంటే ఎలుకలది లేదంటే కప్పలది ఇలాంటి చిన్న రెగ్యులర్‌గా దొరికిపోతది. స్మాలర్ పాపులేషన్ యానిమల్స్‌ది చాలా మంచి ప్రే బేస్ దొరుకుతుంది. అండ్ ఈ సీవర్స్ గాని, డ్రైనేజెస్ గాని లేదంటే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి గదా! ఇందులో వాటికి మంచి షెల్టర్ దొరుకుతుంది. ఈ రెండిటి వల్ల వాటికి ఆ పాపులేషన్ ఇంకా అలానే మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకోటేంటి అంటే ఏదైతే ఇప్పుడు మా రిసర్చ్‌లో గూడా మేము ఫైండ్ ఔట్ చేసింది ఏంటి అంటే ఈ స్పెక్టకల్ కోబ్రాస్ అంటే మేము చేసే రెస్క్యూస్‌లో ఆల్‌మోస్ట్ 70-73% ఆఫ్ ద స్నేక్స్ ఆర్ 2 స్పీసీస్. ఒకటి స్పెక్టకల్ కోబ్రా అండ్ రాట్ స్నేక్ అంటే జెరిపోతును, నాగుపాములు. ఇవి 2 ఏంటి అంటే అర్బన్ కండిషన్స్‌కి అడాప్ట్ అయిపోయాయి. ఆ! అర్బన్ కండిషన్స్‌కి అంటే చాలా వెరీ క్లెవర్ యెస్. స్నేక్స్ ఎగ్జాక్ట్‌లీ. అంటారా? ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా అడాప్ట్ అయిపోయాయి. సో, దీనివల్ల ఏంటి అంటే వాటి పాపులేషన్ అలా స్టేబుల్‌గా మెయింటైన్ అవుతూ వస్తుంది. ఓకే. కంటిన్యూయస్‌గా. సో, ఎక్కడ గూడా వీటి పాపులేషన్ మనకు తగ్గినట్టు మీకేమనిపించింది? అంటే ఉంది. పాపులేషన్ తగ్గిందండి. కొన్ని స్పీసెస్‌లో కొంచెం పాపులేషన్ లైక్ అంతకుముందు ఉన్నంత మెయింటైన్ అవ్వకపోవచ్చు. కానీ స్లోగా అడాప్టబిలిటీ మాత్రం వస్తుంది. అంటే ఒక 4
పాయిజనస్ స్పీషీస్, ఒక 10 నాన్ పాయిజనస్ స్పీషీస్ కంటిన్యూస్‌గా పాపులేషన్ ఉందనొచ్చా? ఉంది అనొచ్చు. ఓకే. సో, ఇంకా కొత్త రకాలేం మీకు ఐడెంటిఫై అయ్యాలేదా సార్? అపార్ట్ ప్రతిసారి ఫ్రమ్ ప్రతి ఇయర్ లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డెకేడ్ నుండి తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చాలా స్నేక్స్ మాకు కొత్తగా స్పాట్ అవ్వడం జరుగుతుందండి. ఎట్లా అంటే అవుతుంది చాలా సార్ అది? ఎక్కువ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎగీటర్ అని ఒక స్నేక్ ఉంటుంది. అలాంటి స్నేక్స్ గాని కొన్ని స్నేక్స్ అది అంత నంబర్ ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ లిమిటెడ్ స్పేసెస్‌లో అంటే ఒక సో అండ్ సో ఒక లొకేషన్‌లో అలాంటప్పుడు స్పాట్ అవుతున్నాయి. అవి మాత్రం మేము ప్రాపర్‌గా డాక్యుమెంటేషన్ చేయడం గాని, దాని మీద పేపర్ రాయడం గాని అలాంటివి చేస్తున్నాం. అంటే ఇవి ఎక్కడన్నా రేర్‌గా కనబడే స్నేక్స్ అనొచ్చా సార్? అవునండి. లేతే ఈ పర్టిక్యులర్ స్టేట్‌లో, కంట్రీలో ఉన్న స్నేక్స్ అనొచ్చా? అవునండి. లైక్ అది ఉన్నాయి. కానీ మన తెలంగాణలో ఇప్పుడు మిగతా స్టేట్స్‌లో ఉన్నాయి. కానీ మన తెలంగాణలో ఐడెంటిఫై చేయడం ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్. అలా. సార్ ఇప్పుడు మీరు ఇంత అంటే స్ట్రక్చర్డ్‌గా చేస్తున్నారు కదా! ఈ యాక్టివిటీని ఒక తపస్సులాగా అసలు ఎటు వెనకకు పోకుండా. సో, వేరే సిటీస్ నుంచి మీకేమైనా కాల్స్ వస్తాయా ఎప్పుడన్నా? అరే! మా దగ్గర కూడా రండి, మీరు ఇక్కడ కూడా చేయండి. చాలా వస్తాయండి. లైక్ ఇప్పుడు మేము మా మేజర్ యాక్టివిటీ హైదరాబాద్ లైక్ ఇలా ఉన్నా గానీ, ఇప్పుడు మిగతా డిఫరెంట్ టైర్ 2 సిటీస్ నుండి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి, విలేజెస్ నుండి చాలా కాల్స్ వస్తుంటాయండి. కానీ ఇదేంటి అంటే మనకు జస్ట్ ఇలా కాల్స్ వస్తున్నాయి గదా! అని ఒక ప్రాపర్ ట్రైనింగ్ గానీ, ప్రాపర్ గైడెన్స్ గానీ, ఇది లేని టైంలో మనము అక్కడ రెస్క్యూయర్స్‌ని గానీ, అక్కడ మెంబర్స్‌ని గానీ తీసుకోవడం జరిగితే, అది ఇంత ప్రాపర్‌గా ఇంత వెల్ ఆర్గనైజ్డ్‌గా జరగదనమాట. సో, మేము చాలా స్లోగా ఎక్స్‌పాండ్ అవుతున్నాం. కానీ డిఫరెంట్ ప్లేసెస్‌లో వస్తున్నాయి. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో గూడా మాకు డిఫరెంట్ సిటీస్‌కి గానీ, డిఫరెంట్ విలేజెస్‌కి గానీ ఎక్స్‌పాండ్ అయ్యే ప్లాన్స్‌లో ఉన్నాం. స్టేట్స్‌కెళ్తారా? వేరే యెస్. స్టేట్ లైక్ అవును. వెళ్తాం. అంటే లైక్ ఇప్పుడు ఇంకా ప్రాపర్‌గా వేరే స్టేట్‌కి ఇంకా మేము ప్లాన్ చేయట్లేదు. కానీ డౌన్ ద లైన్ ఇంకో టైమ్ తర్వాత మేబీ ఛాన్స్ అంటే ఉంది. లైక్ ఉన్నాయా? మంచి కాల్స్ మెంబర్స్ ఉన్నాయా? ఉన్నాయంటే డిమాండ్ ఉండొచ్చు ఉందండి. మీకు. డిమాండ్స్ వస్తున్నాయి. అంటే వేరే స్టేట్స్ నుండి కాల్స్ రావడం చాలా తక్కువ కొంచెము. కానీ మన తెలంగాణలో డిఫరెంట్ విలేజెస్ నుండి డిఫరెంట్ సిటీస్ మాత్రం కాల్స్ వస్తున్నాయి. విలేజ్‌కెళ్ళిపోయేంత టైం ఉంటదండి? డిపెండ్స్ అండి. లైక్ అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని రెస్క్యూ కాల్స్‌లో స్నేక్ అని ఉంటుంది. అంటే లైక్ పీపుల్ వాచ్ చేస్తూ ఉంటారు. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మా పర్సన్ ఒక మేబీ 2 అవర్స్, 3 అవర్స్ దూరంలో ఉన్నారు అంటే ఎళ్లి రెస్క్యూ చేసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సార్ మీకు బాగా గుర్తుండే ప్రామినెంట్ ప్లేసెస్ నుంచి ఎప్పుడన్నా రెస్క్యూ చేశారా స్నేక్స్ లైక్ అసెంబ్లీ చేసామండి. ప్రాంగణం గాని? చాలా చాలా సార్లు వస్తుంటాయి. అసెంబ్లీలో చాలా రెగ్యులర్‌గా స్నేక్స్ వచ్చినాయి. రెస్క్యూ చేసినాము. ఏది అండ్ మన ఇక్కడ మన అసెంబ్లీ బిల్డింగ్. మన అసెంబ్లీ బిల్డింగ్‌లో, మన రాజ్‌భవన్‌లో చాలా రెస్క్యూస్ వచ్చాయి. చాలా రెస్క్యూ చేస్తుంటాము. అండ్ రైల్వే స్టేషన్స్‌లో వస్తుంటాయి. రైల్వే ట్రైన్‌లో వస్తుంటది. అండ్ చాలా టైమ్స్ మనకు ఎయిర్‌పోర్ట్‌లో వచ్చాయి. అండ్ 1, 2 మన టైమ్స్ అయితే మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఎయిర్‌పోర్ట్‌లో వచ్చాయి. వచ్చాయి. అండ్ 1, 2 టైమ్స్ అయితే ఒక స్టాండ్ బైలో ఉన్న ఫ్లైట్‌లో కూడా ఒక రెస్క్యూ చేయడం జరిగింది. ఫ్లైట్‌లో. ఫ్లైట్‌లో ఎగ్జాక్ట్‌లీ. ఎట్లా సార్ అది? అంటే లైక్ లైవ్ ఫ్లైట్ కాదు. లైక్ స్టాండ్ బై స్టాండ్ సైడ్‌కి బై ఉన్నట్టు. హ్యాంగర్‌లో ఫ్లైట్ ఉంటది కదా! అందులో ఇక్కడేనా శంషాబాద్‌లోనా? శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి ప్లేసెస్‌లో రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఈ డిఫరెంట్ సెలబ్రిటీస్ ఇంట్లల్లో, పొలిటీషియన్స్ ఇంట్లల్లో, హీరోస్ వీళ్ళ ఇంట్లల్లో చాలా చాలా ప్లేసెస్‌లో వచ్చాయండి. ప్రామినెంట్‌గా యెస్. వస్తుంటాయి. ఎట్లా అంటే సార్ ఈ ప్లేసెస్‌లోకి ఎట్లా ఎంటర్ అయ్యుంటాయి ఇవి? అంటే ఎయిర్‌పోర్ట్స్‌లోకి ఫ్లైట్‌లోకి కూడా ఎళ్ళిపోవడం అంటే కొంచెం డిపెండ్స్ అండి. లైక్ ఈ స్నేక్‌కి స్పెసిఫిక్‌గా దానికి ఇది ప్రామినెంట్ స్పేస్ అని మనకు తెలుసు గానీ వాటికి తెలీదు కదా! తెలీదు. వాటికి కావాల్సింది ఏంటంటే జస్ట్ స్నేక్ ఎళ్ళేంత స్పేస్ ఉండాలి. ఎక్కడైతే డ్రైన్స్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్క ప్లేస్‌కుంటాయి. ఇప్పుడు రాజ్‌భవన్ గాని, లేదంటే అసెంబ్లీలో గాని కంపల్సరీ డ్రైన్స్ ఉంటాయి. సీవర్స్ ఉంటాయి. మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇందులో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ప్లేస్‌లో గూడా మనకు ట్రీస్ కానీ, ఇవి గాని చాలా కవరేజ్ ఎక్కువుంటుంది. అంటే ప్లాంట్స్ కవరేజ్ ఎక్కువుంటుంది. సో, అలాంటి ప్లేసెస్‌లో ఆబ్వియస్లీ ఉంటాయి ఇది స్నేక్స్. సార్ ప్రెసిడెంట్ మన రాజ్‌భవన్. రెసిడెన్స్ ఉన్నది చూడు బొల్లారం. అవునండి. అక్కడ కూడా ఎక్కువ పాములు వస్తున్నాయని వస్తాయండి. వినేవాడిని. ఇప్పుడు మనకి చెట్లు ఉన్నాయి. అండ్ ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే ప్రాపర్‌గా ఒక హెబిటేషన్ అక్కడ ఉంది అన్నమాట కంపల్సరీ స్నేక్స్ ఉంటాయి. అప్పుడు యాక్సిడెంటల్‌గా కనిపిస్తుంటాయి. అంటే అప్పుడు మా హౌ మెంబర్స్‌ని రెస్క్యూ ఫ్రీక్వెంట్‌లీ యూ చేసుకుంటాం. గో టు అసెంబ్లీ ఆర్ రాజ్‌భవన్ సార్? ఎక్కువ రెగ్యులర్‌గా వస్తుంటదా? ఎట్లా? అంటే రెగ్యులర్‌గా అనేది చెప్పలేమండి. కానీ మేబీ ఎగ్జాక్ట్ నంబర్స్ అంత లేదు. బట్ రెగ్యులర్‌గా వస్తుంటాయి. లైక్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ ఇయర్ వి గెట్ సమ్ రెస్క్యూస్. యెస్. టెంపుల్ ప్రాంగణాల్లో ఎక్కువుంటాయా? ఎక్కువ అని చెప్పలేమండి. కానీ ఏంటి అంటే టెంపుల్స్‌లలో సేమ్ నేను చెప్పినట్టే లైక్ స్నేక్‌కి అది టెంపులా? లేదంటే అసెంబ్లీనా? ఇదంతా ఏముండదు. దానికి కావాల్సింది ఓన్లీ 2 థింగ్స్. ఒకటి షెల్టర్ అండ్ ప్రే. టెంపుల్స్ ప్లేసెస్‌లో రాట్స్ కొంచెం ఎక్కువుంటాయి. యాహ్! అండ్ యాహ్! అక్కడ ప్రసాదం గాని, లేక వేస్టేజ్ గాని ఉన్న దగ్గర తినడానికి అవి ఉంటాయి. దానికోసం స్నేక్స్ రావచ్చు. కానీ స్పెసిఫిక్‌గా టెంపుల్స్‌కి స్నేక్ ఎళ్తుంది. అక్కడ టెంపుల్స్‌లో ఉంటదని మాత్రం మిత్ అది. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది నమ్ముతుంటారు కదా సార్! పాము పుట్టలో ఈవెన్ మిల్క్ కూడా ఏస్తా ఉంటారు. దే బిలీవ్. అసలు ఆ పుట్టల్లో నిజంగానే ఆ టైంలో స్నేక్స్ ఉంటాయా? మీ అబ్జర్వేషన్‌లో, మీ ఎక్స్‌పీరియన్స్‌లో?
అలా ఉంటది ఉండదండి. లైక్ అది స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఇంత పాలేస్తున్నారు, అంత పబ్లిక్ మూవ్‌మెంట్ ఉంది, అంత పసుపు, కుంకుమ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి స్నేక్ ఉన్నా గూడా అది ఎళ్ళిపోతుందని అదే ప్లేస్‌లో ఉండదు. ఉండదు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైతే మనము పుట్టలవి చూస్తున్నామో అవి ప్రాపర్‌గా స్నేక్ ఎప్పుడు పుట్టబెట్టదనమాట. అవి ఏదైతే మనము చూస్తున్నామో అవి టెర్మైట్ మోల్స్ గాని లేదంటే యాంట్ హిల్స్ ఉంటాయి చూడండి. ఇవన్నమాట. చీమలు గాని, చెదలు ఇవి పెడతాయి. ఇవి పెడతాయి. ఇందులో ఆ స్పేసెస్‌లో అవి ఎళ్ళిపోయినా గాని చీమలు గాని, చెదలు గాని ఎళ్ళిపోతే ఆ ప్లేసెస్‌లో కొంచెం టెంపరేచర్ మంచి యాంబియంట్ ఉంటుంది. అండ్ మంచి హిడెన్ స్పాట్ ఉంటది కాబట్టి స్నేక్స్ ఉండొచ్చు. కానీ ఏదైతే టెంపుల్స్‌లలో ఉంటుందో అందులో అంత డిస్టర్బెన్స్ అండ్ అంత పాలు, కుంకుమ వేస్తున్నారు కాబట్టి అందులో ఉండడానికి చాలా తక్కువ స్నేక్స్. సార్ మీ అబ్జర్వేషన్‌లో ఒక లార్జ్ ఏరియాలో హైదరాబాద్‌లో ఎక్కడైనా ఎక్కువ పాములు ఉండొచ్చు అని ఏదైనా అంచనా వేసిర్రా? అలా ఏముండదండి. ఇక్కడ ఈ సో అండ్ సో స్పెసిఫిక్ స్పాట్‌లో చాలా ఎక్కువ అంటే ఇక్కడ పాములున్నాయి. పెద్ద చెరువు ఉంది. లేతే ఇంకోటి ఇక్కడ ఎక్కువ మీరు చూసారు, కనబడ్డాయి స్పాటెడ్ అని. అలా ఏం లేదండి. లైక్ స్పెసిఫిక్‌గా ఇక్కడ 100% పాములు ఎక్కువుంటాయని అలా ఒక సింగిల్ పిన్ పాయింట్ చేసి ఒక ప్లేస్‌లో ఏం చేయలేము. ఈ మా డేటా చెప్తున్న దాని ప్రకారం మాత్రం లైక్ డిఫరెంట్ హాట్‌స్పాట్స్ ఉన్నాయి. కొంచెం ఈ ఎన్ని ఉంటాయి సార్ ఔట్‌స్కర్ట్స్‌లో హాట్‌స్పాట్? ఆల్‌మోస్ట్ 200 హాట్‌స్పాట్స్ దాకా ఉన్నాయండి. 200 స్పాట్స్. ఓకే. ఆల్ ఔటర్ అంటే లైక్ ఔట్‌స్కర్ట్స్. ఎంటైర్ హైదరాబాద్ కలిపి ట్విన్ సిటీస్‌లో కలిపి 200 హాట్‌స్పాట్స్ దాకా ఉన్నాయి. సో ఇది ఈ నాగమణి పెడతారు. ఇవి కూడా చాలా మిత్స్ ఉన్నాయి కదా సార్. లైక్ హౌ డు యూ టేక్ దట్? ఈ నాగమణి అని అన్నమనేది కంప్లీట్ మిత్ అండి అది. ఈ స్నేక్‌లో గాని, ప్రతి ఏదో ఒక యానిమల్‌లో గాని ఇలా జెమ్ ఫార్మేషన్ అలాంటిది అసలు ఉండదు. 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 ఏదైతే ఇప్పుడు చాలామంది క్లెయిమ్ చేసే థింగ్ ఏంటి అంటే, మేము లైవ్‌గా చూసాము. మా ఇంటి ముందుకే వచ్చి అతను తల నుండి కట్ చేసి తీశారు, నాగమణి అని చేశారు అనేది చాలామంది చెప్తుంటారు. హ్మ్. సో, వాళ్ళు ఆబ్వియస్‌లీ బిలీవ్ చేయడానికి కూడా చాలామంది అదే ఒక అది చేసుకొని బిలీవ్ చేస్తుంటారు. కానీ ఎనక జరిగే బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, అతను ఏదైతే పాములు పట్టేవాళ్ళు, పాములు ఆడించే వాళ్ళు యాహ్! ఉంటారు కదా! వాళ్ళు మన దగ్గరికి స్నేక్ తీసుకొచ్చే కంటే ముందే ఏదైతే వాని దగ్గర స్నేక్ ఉన్నప్పుడే దాన్ని ఒక చిన్న కట్ పెట్టేసి అందులో చిన్న స్టోన్ అనేది యాహ్! ఇన్సర్ట్ చేస్తుంటాడు. అండ్ ఏ ఒక్కరు కూడా పాముని తీసుకొచ్చినప్పుడు చాలా దగ్గరికెళ్ళి ఇది ముందుందా లేదా అనేది చూడాలి. అంత అబ్జర్వ్ చేసే అంత ధైర్యం చేయరు. సో, అతను ఏదో లేక ఒక చిన్న హ్యాండ్ ట్రిక్స్ ప్లే చేసి మన ముందే కట్ చేసి నాగమణి తీసినట్టు చూపిస్తారు. అంతే తప్పించి ఏ ఒక్క స్నేక్‌లో గాని, ఏ ఒక్క రెప్టైల్‌లో గాని నాగమణి ఉండడము, దానికి ఏదో చిన్న డిఫరెంట్ శక్తులు ఉండడం అనేది కంప్లీట్ మిత్ అది. అదొక మూఢనమ్మకం అంతే. సార్ ఇప్పుడు చాలామంది అంటే ఇండియా ఈజ్ నోన్ ఫర్ స్నేక్ చార్మర్స్. సో, స్నేక్స్‌ని వాళ్ళు పెంచుతారు. అవి ఏమంటారు డాన్స్ చేపిస్తారు. ఇవన్నీ ఉన్నది కదా! ఒక ట్రెడిషన్‌లా ఉంది మనకు. దాన్నెట్లా చూస్తారు మీరు? వాళ్ళని ఆపుతున్నారా ఇట్లా చేయొద్దు అని? ఇది చాలా పెద్ద చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అంతకుముందు మనకి చాలా ఏదైతే నాగపంచమి, నాగుల చవితి వస్తుంటే చాలామంది పాములు ఆడించేవాళ్ళు, పాములు పట్టుకునేవాళ్ళు యాహ్! చాలామంది వస్తుంటారు. తిరిగేవాళ్ళు. ఈ బుట్టలలో స్నేక్స్ తీసుకొచ్చి చూపిచ్చి, దానికి పాలు పోయడము, దానితోటి ఇలా డాన్స్ లాగా చేపియడము, ఇది చేసి పైసలు మనీ కలెక్ట్ చేయడం చాలా చేసేవాళ్ళు. కానీ మేము ఆల్మోస్ట్ 1 డికేడ్ ఒకటి ఆల్మోస్ట్ 10, 15 ఇయర్స్ నుండి ఈ నాగుల పంచమి అండ్ నాగుల చవితి ఇలాంటి టైమ్స్‌లో చాలా మంచి డ్రైవ్స్ చేస్తున్నాము. అంటే ఏదైతే ఈ సీజింగ్ డ్రైవ్స్ ఉంటాయి కదా! డ్రైవ్స్ చేస్తున్నాము. ఎక్కడైతే వాళ్ళు సిటీకి ఎంటర్ అవుతుంటారో, వాళ్ళు మేజర్‌గా ఇప్పుడు ఇది పాములు ఆడించే వాళ్ళు వీళ్ళందరూ స్పెసిఫిక్‌గా సిటీలో ఉండరు. అదే విలేజెస్ నుంచి డిఫరెంట్ విలేజెస్ నుండి గాని, టైర్ 2 సిటీస్ నుండి వస్తుంటారు. సో, వాళ్ళని లోపలికొచ్చినాక పట్టుకోవడం గాకుండా, వాళ్ళ ఎంట్రీ పాయింట్ దగ్గరే. అంటే మా మెంబర్స్ వచ్చేసి లాస్ట్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మేము ఎర్లీ మార్నింగ్ సార్ నాగులవంచలి ఆల్మోస్ట్ 4:00, 5:00 వరకే బస్ స్టాండ్స్‌లో గాని, బస్ స్టాప్స్‌లో గాని ఏదైతే మెయిన్‌గా సిటీలోకి ఎంటర్ అయ్యే ప్లేసెస్‌లో గాని వాళ్ళు అక్కడ హెల్డ్ అయిపోయి ఉండి వచ్చే వాళ్ళని అక్కడే పట్టేసుకొని, అక్కడే వాళ్ళ స్నేక్స్ గాని, అది గాని సీజ్ చేసుకోవడం చాలా బాగా జరుగుతుంది. సో, ఆ నంబర్ చూసినట్టయితే చాలా తగ్గిపోయిందది. ఇప్పుడు అంతకుముందు ఒక డౌన్ ద లైన్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ యాహ్! బ్యాక్ యాహ్! ఉన్నంత ర్యాంపెంట్‌గా కనబడేది. చాలా బాగా కనిపించేది. ప్రతి ఒక్క టెంపుల్‌లో అంటే నాగపంచమి కనిపిస్తే ప్రతి టెంపుల్ ముందు ఇద్దరు, ముగ్గురు కనిపించేవాళ్ళు. ఇప్పుడు సిటీ మొత్తం ఎతికి చూసినా ఒక్కరు కూడా కనిపియరు మీకు. అంత బాగా మేము యాక్టివేట్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా చేంజ్ వచ్చేసింది. మనం ఎంత ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే స్పెసిఫిక్‌గా పాములు పట్టేవాళ్ళు కాదు. ఎవడో ఒక్కడు పాములు పట్టేవాడు ఉంటాడు. అతని దగ్గరికి ఏదో ఒక్క రోజు కోసం, 2 రోజుల కోసం పాముని కొనుక్కున్న వాళ్ళే. కొనుక్కొని ఏదో ఒక ఈజీ మనీ కోసం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పైసలు సంపాదించుకుందాం అనుకునేవాళ్ళే. సో, ఈ కంపల్సరీ వీళ్ళు పట్టేసుకుంటారనే భయం మొదలైంది వాళ్ళకి. సో, వాళ్ళు ఇప్పుడు తీసుకురావట్లేదసలు. ఏదైనా ఒకరిద్దరు ఉన్నారు అంటే మా యొక్క ఇంత వైడ్ నెట్‌వర్క్ ఆఫ్ రెస్క్యూయర్స్ ఉన్నది మాకు. వాళ్ళు కనిపించిన వెంటనే సీజ్ చేసుకుంటారు. మరి ఈ పాములో ఉన్న పాయిజన్ కూడా చాలా మెడిసిన్స్‌లో దీంట్లో వాడుతుంటారు అవునండి. కదా! సో, వీళ్ళే తీస్తారు. ఈ అన్‌ట్రైన్డ్ స్నేక్ చార్మర్స్ అంటుంటారు. అవేమన్నా మీ దృష్టికొచ్చి లేదండి. ఇప్పుడు ఏదైతే వెనమ్ ఎక్స్‌ట్రాక్ట్ జేసి దానిలోకెళ్ళి డిఫరెంట్ మెడిసిన్స్ యాంటీవెనమ్ ఇప్పుడు మనకు పాము కాటుకు విరుగుడు తయారు చేసేది గూడా వెనమ్ వల్లే. అంటే యాహ్! వెనమ్. యాంటీవెనమ్ తయారు చేసేది గూడా వెనమ్ నుండే. సో, ఇది చేయడం అనేది చాలా ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అనమాట. అది ఏదో ఇప్పుడు లోకల్‌గా పాములు పట్టేవాడు ఎక్స్‌ట్రాక్ట్ జేసి దాని నుండి తయారు చేయడం అనేది లైక్ అది పాసిబుల్ గాదు. పాసిబుల్ కాదు. అదంతా నిజం గాదది. స్పెసిఫిక్‌గా వీళ్ళు పట్టుకొని ఆ వెనమ్
చేసినా కూడా అది ఏమి ఉండదు. అది ఇప్పుడు మన వెనమ్ అంటే ఏంటి అంటే ఒక సలైవా అంతే. లైక్ యాహ్! రెప్టైల్స్ కూడా సలైవా. అది తీసిన వెంటనే ఒక వితిన్ మినిట్స్ అది డీనేచర్ అయిపోతది అది. దాన్ని చేసి అది చేయడం అది తప్పండి. అది అబద్ధం అది. అదేమి ఉండదు. అంటే కొంతమంది అంటుంటారు. అవును. అవి తీసి ఏదో వాళ్ళే మంత్రం అవును. చేసి అదేముండదండి. చేస్తారు. ఏదో అది లైక్ ఏదో పైసలు సంపాదించుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ అంతే తప్పించి దట్స్ ఎ దానివల్ల ప్యూర్‌లీ సైంటిఫిక్ ప్రాసెస్. కంప్లీట్‌లీ సైంటిఫిక్ ప్రాసెస్. ఇప్పుడు మన హైదరాబాద్‌లో గూడా అలాంటి వెనమ్ కలెక్ట్ జేసి సైంటిఫిక్ చేసేది మాత్రం లేదు. లేదు. సరే ఇప్పుడు మీరు పట్టిన ఈ పాములు ఇవన్నీ చూస్తుంటే అంటే మీకేమనిపిస్తది సార్? అంటే ఇప్పుడు మనకు వీధిలో కుక్కలు గూడా ఉన్నాయి. ఓకే. అయి కనబడుతున్నాయి. సరే వాటిని మనము అలవాటయిపోయింది. మనం భరిస్తున్నాం. సో, వాటితో పాటు పాములు గూడా ఉన్నాయి. కొన్ని కనబడుతున్నాయి. కొన్ని కనబడతలేవు. అంతే అనుకుంటా అది చూస్తే. సో, కొంతమంది కుక్కలను దగ్గర తీసుకుంటున్నారు. పెట్ చేసుకుంటున్నారు కొన్ని వీధి కుక్కలను గూడా. వ్ ఇట్లా పాములని ఎవరైనా పెట్ చేసే వాళ్ళని గూడా మీరు చూసారా? లేకపోతే మీరు ఏమన్నా అట్లాంటి ఐడియా వచ్చిందా? మీరేమన్నా పెట్ చేస్తున్నారా స్నేక్స్‌ని? ఈ పాములు పెట్ చేయడం అనేది అది కాదండి. కొన్ని లైక్ కంట్రీస్‌లో చేస్తారంటారు గదా! కొన్ని కంట్రీస్‌లో చేస్తుంటారు. కానీ మన దగ్గర ఏంటి అంటే లైక్ ప్రతి ఒక్క పాము అంటే ఎనీ స్పీసెస్ స్పెక్టకల్ కోబ్రా కావచ్చు, రాట్ స్నేక్ కావచ్చు, నాన్ వెనమస్ స్నేక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్ స్నేక్స్ ఆర్ షెడ్యూల్డ్ యానిమల్స్ అండి. అవి కంప్లీట్ ప్రొటెక్టెడ్ స్పీసీస్. వాటిని పెట్ చేయడం గానీ, ఇంట్లో పెంచుకోవడం ఇల్లీగల్. గానీ చట్టరీత్యా నేరం. ఇల్లీగల్ అది. సో, పెట్ చేయడం కాదు. మా సొసైటీ నుండి మా సైడ్ నుండి వచ్చే ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ ఎవరైతే లైక్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఉన్నారో, రెప్టైల్ కన్జర్వేషన్ ఉన్నారో వాళ్ళందరి పాయింట్ ఒకటే ఏంటి అంటే జస్ట్ మిత్ వల్లే చంపేస్తారండి. పాములంటే ఒక అవసరం లేని భయం అంతే అది. అది పాముని చూడంగానే అది మనల్నొచ్చి ఏమో చంపేస్తది, చేస్తదని మనల్నొచ్చి మనమే దాన్ని కరుస్తదని అటాక్ దాని ముందే చేస్తాం. చంపేస్తున్నాము. అది దాని దారిలో అది వెళ్ళిపోతుంటే లైక్ పీపుల్ కెన్ కోఎగ్జిస్ట్. సో, లైక్ ఐ మీన్ అంత అవసరం లేకుండా చంపేస్తారు. ఇప్పుడు లైక్ అది చాలా మంది రైజ్ చేసే పాయింట్ ఏంటంటే పాములు కరిస్తే మనిషి చనిపోతాడు. సో, అలాంటిది మన దగ్గర ఉండడం ఎందుకు అని. కానీ మీరు లైక్ లాస్ట్ లైక్ కొంచెం స్టాటిస్టిక్ డేటా తీసుకుంటే పాము కాటు వల్ల కంటే దోమ కాటు వల్ల మనిషి ఎక్కువ చనిపోతాడు. ఓకే. అంటే ఇది కనుక్కోవాలి. కానీ పాములలో ప్రతి ఒక్క పాము విషం ఉండదు. అండ్ విషమున్న పాము గూడా అది వచ్చి మరీ దగ్గరకొచ్చి మరీ కాటేసేంత ఉద్దేశ్యం దానికుండదు. సో, ఓన్లీ ఒక మిస్‌కన్సెప్షన్ వల్ల ఒక యానిమల్‌ని అది గూడా ఒక ప్రొటెక్టెడ్ యానిమల్ చంపడం అనేది కరెక్ట్ గాదు. సో, దట్ వాస్ అవర్ ఓన్లీ మోటో. ఆ కోఎగ్జిస్టెన్స్ ఉండాలి అండ్ రెప్టైల్ కన్జర్వేషన్ ఉండాలి. ఇది మాత్రం అది స్పెసిఫిక్ మోటో. ఎవరన్నా అంటే మీరు పోయేసరికే పాము కాటేసింది. మీకు కాలొచ్చింది. మీరు అవును. వాళ్ళనేమన్నా ప్రొటెక్ట్ జేసి దాన్ని గూడా సేవ్ చేసిన చాలా సందర్భాలున్నాయా? వస్తుంటాయండి. లైక్ ఇప్పుడు ఆల్రెడీ స్నేక్ బైట్ అవుతుంటది. అండ్ అయిపోయిన తర్వాత మాకు కాలొస్తది. అప్పుడేం చేస్తారు లైక్ మా మెంబర్స్ ఏం చేస్తారు అంటే లైక్ స్పెసిఫిక్‌గా లొకేషన్‌కెళ్తారు. అండ్ స్నేక్‌ని రెస్క్యూ చేయడమే కాకుండా ఏదైతే స్నేక్ బైట్ విక్టిమ్ ఉంటారో అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం గాని అందులో గూడా ఉంటారనమాట. అతనికి మెయిన్‌గా ఈ స్నేక్ బైట్ అయితే ఆ పేషెంట్‌కి కావాల్సింది అష్యూరెన్స్. అతనికి మెడికల్ ట్రీట్మెంట్ ప్రాపర్ ఆన్ టైమ్ జరగాలి. అండ్ అతనికి అష్యూరెన్స్ ఉండాలి. అంటే లైక్ నాకేం గాదు అంత ఇప్పుడు కరిచిన వెంటనే చనిపోతాననే భయం ఉంటే ఆ భయానికే చనిపోతారు మనిషి. సో, అతనికి అష్యూరెన్స్ ఇస్తారు. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చాలా హాస్పిటల్స్‌కి మా మెంబర్స్ ఎళ్ళడం గాని, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం గాని చాలా జరుగుతుంటాయన్నమాట. చాలామంది బతికి బయటపడ్డారనమాట. చాలా మంది పెడతారు సార్. లైక్ ఏదైతే మెంబర్స్ ఆ ఉంటారో టైమ్ గ్యాప్ ఎంతుంటది సార్? కాటు ఏసిన అది తర్వాత? స్పెసిఫిక్‌గా ఒక లిమిటెడ్ టైమ్ అని చెప్పలేమండి. కానీ అట్‌లీస్ట్ 3 అవర్స్ ఆఫ్ టైమ్ ఉంటది. కానీ మేజర్‌గా ఏంటి అంటే పీపుల్‌లో రావాల్సిన అవేర్‌నెస్ ఏంటి అంటే స్నేక్ బైట్ అయిన వెంటనే ఇది వేపాకులు నమలడం గాని, లేదంటే ఏదైనా బాబా దగ్గరికెళ్ళడం గాని, మంత్రాలు చెప్పేయడం గాని, ఇలాంటివి చేయకుండా ఎంత సాధ్యమైనంత తొందరగా నియరెస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే అంత అంత సేఫ్ అన్నమాట. ఓకే. సార్ అంటే ఇప్పుడు మీ రిసర్చ్ ఇంత డీటెయిల్‌గా వచ్చేసింది బయటికి. జర్నల్‌లో గూడా ప్రింట్ అయిపోయింది. సో, మీరు ఈ పాము కాటుకి ఈ మన హాస్పిటల్స్ ఎక్విప్డా సార్? అవునండి. లైక్ ఇప్పుడు ప్రతి హాస్పిటల్ గాని, ప్రతి ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఎక్విప్డ్ అండి. అండ్ వాళ్ళ దగ్గర సరిపోనంత వైల్స్ లేకున్నా గూడా, వాళ్ళు ఆ బేసిక్ ట్రీట్మెంట్ చేసేసి అండ్ వైల్స్ తెప్పించుకొని ప్రతి ఒక్క హాస్పిటల్‌లో ఏదైతే మరీ ఇట్లా చిన్న పీహెచ్‌సీస్‌లో గాకుండా అట్‌లీస్ట్ ఒక ఎమర్జెన్సీ కేర్ ఉన్న ఏ హాస్పిటల్ అయినా ఎక్విప్డ్ అండి. అది ఎక్విప్డే. ఓకే. సరే ఇప్పుడు అంటే ఒక పాయింట్ మీ రిసర్చ్‌లో నుంచే తీసుకొని మేము అడగాలనుకునేదేంటంటే, ఒకవేళ పాములు లెవ్వు. మన ఎలకల పాపులేషన్ ఎంత అయ్యుంటది మన దీంట్లో? అది చాలా డ్రాస్టిక్‌గా ఉంటదండి. లైక్ ఇప్పుడేంటి అంటే లైక్ ఏదైతే రాట్ స్నేక్స్ గాని, లేదంటే కోబ్రాస్ గాని లైక్ ఆల్‌మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద స్నేక్స్‌లో వాటి మేజర్ డైట్ వచ్చేసి రాట్స్ ఉంటది. సో, వీటిని కంప్లీట్‌గా రిమూవ్ చేసిన ఇప్పుడు మీరు మా డేటా చూస్తే లైక్ అట్‌లీస్ట్ 15,000 రెస్క్యూస్ మేము చేస్తున్నాం. యాహ్! రియల్‌గా చాలా పెద్ద నంబర్ ఉంటదది. ఈ స్నేక్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తే ఈ రోడెంట్ పాపులేషన్ అనేది మనము కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చేయలేము. అండ్ ఆబ్వియస్‌లీ రోడెంట్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ కెమికల్ ట్రీట్మెంట్స్ మాత్రమే
లాస్ట్ అదయిపోతది. ఆప్షన్. కానీ ఇంత వైడ్ రేంజ్‌లో కెమికల్ ట్రీట్‌మెంట్ చేయడము, లేదంటే ఇట్లా డిఫరెంట్ పాయిజనస్ మళ్ళా థింగ్స్ ఇట్ విల్ వాడడం హావ్ అనేది చాలా డిఫరెంట్ ఇంపాక్ట్. లైక్ చాలా డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటది. సో, లెట్ నేచర్ టేక్ ఇట్స్ ప్లే. లైక్ దాని నేచర్ తన పని తను చేస్తున్నప్పుడు మనం ఇంటర్ఫియర్ కాకపోతే సరిపోతది. సో, అంటే మనకు హెల్ప్ చేస్తున్నాయి. మన అంతేలే. హైదరాబాద్ ఎగ్జాక్ట్‌లీ సార్. స్నేక్స్ ఎగ్జాక్ట్‌లీ సార్. హైదరాబాద్ ర్యాట్స్‌ని ఎప్పటికప్పుడు తిని వాటి సంఖ్యను తగ్గిస్తూ ఎగ్జాక్ట్‌లీ. హైదరాబాదీస్‌ని బతికేటట్టు చేస్తున్నాయని ఎగ్జాక్ట్‌లీ. చెప్పొచ్చా? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు లేదు అంటే లైక్ ఇప్పుడు రాట్ పాపులేషన్ చాలా పెరిగిపోతే దట్ లీడ్స్ టు వెరీ లైక్ చాలా డ్యామేజ్ అయిపోతది. లైక్ పబ్లిక్ హెల్త్ గాని, లైక్ ఏదైనా గాని చాలా డిఫరెంట్ ఇప్పుడు యాంటా కండిషన్స్ వైరస్ ఉంటాయి. ఆ క్రూజ్‌లో ఇప్పుడు వి ఎగ్జాక్ట్‌లీ. ఆర్ సేయింగ్ దట్ ఎగ్జాక్ట్‌లీ. యాంటా వైరస్ అది ఇప్పుడు అక్కడ హ్మ్. జరిగింది. అవును. ఇప్పుడు దే ఆర్ ఆల్ రన్నింగ్ హెల్టర్ షెల్టర్ దాన్ని ఇది ఎగ్జాక్ట్‌లీ. చేయడానికి. హ్మ్. అంటే అట్లాంటి సిట్యుయేషన్ వస్తుండేనా మనకు ఒకవేళ వస్ మన దగ్గర ఎక్కువ పాములు లేక వస్తుండేనని చెప్పలేము. బట్ లైక్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఛాన్సెస్ లైక్ అయితే రోడెంట్ ఉంటాయి. పాపులేషన్ ఎప్పుడు గాని అది మనకి మంచిది గాదు. లైక్ అది మనకు ఫుడ్ డ్యామేజ్ చేస్తుంటది. అండ్ మన సిటీస్‌లలో మనకు అంత ఇంపాక్ట్ కనిపియకపోవచ్చు. కానీ ఒక్కసారి పల్లెటూరులకెళ్ళి చూస్తే ఏదైతే గోడౌన్స్‌లో గాని, ఆల్‌మోస్ట్ ఎఫ్‌సీఐ గోడౌన్స్‌లో గాని, డిఫరెంట్ వెజిటబుల్ గోడౌన్స్‌లో ఎనీ గోడౌన్స్‌లో ఎనీ ఫుడ్ పార్టికల్స్ స్టోర్ చేసే గోడౌన్స్‌లో గాని చాలా చాలా డ్యామేజ్ ఉంటది. ఏదైతే ఇప్పుడు మనకు స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా లైక్ ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 20%, 30% ఆఫ్ ద ఫుడ్ వాట్ వి ఆర్ కల్టివేటింగ్ ఈస్ గోయింగ్ వేస్ట్. అంటే ఓన్లీ రాట్స్ అనే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ బైస్ అదొక డిఫరెంట్ భాగం. యెస్ ఎగ్జాక్ట్‌లీ. అంత పాపులేషన్ మనము ఈ రాట్స్ కూడా లైక్ పాపులేషన్‌ని మనం కంట్రోల్ చేసే స్నేక్స్‌ని తీసేస్తే ఇంకా పెరుగుతదది. ఇంకా పెరుగుతది అలా. సరే ఇప్పుడు ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిసర్చ్ అయింది మీతో సీసీఎంబీతోని. ఇంకా వాళ్ళ లింక్‌తోని వాళ్ళతోని ఇంకా టై అప్ ఉందా మీకు? మీరు ఇంకేమైనా చేయాలనుకుంటుర్రా? చాలా చేస్తున్నామండి. లైక్ ఇదొక్కటనే కాదు, లైక్ డిఫరెంట్ రిసర్చ్ మేము చాలా చేస్తున్నాము. ఇప్పుడు ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఒక కొత్త స్పీసీస్ మన తెలంగాణలో ఐడెంటిఫై అయింది అంటే దాని డిస్ట్రిబ్యూషన్ గాని, దాని ఫుడ్ హ్యాబిట్స్ గాని, దాని లొకేషన్ ఎక్కడ దొరికింది అండ్ ఎక్కడ దాని ఉండొచ్చు అనే ఇవన్నీ చాలా రిసర్చ్ చేస్తుంటాము. అండ్ టైమ్ టు టైమ్ చాలా పేపర్స్ కూడా పబ్లిష్ చేస్తున్నాం. పబ్లిక్ ఇదొక్కటిది చాలా లైమ్‌లైట్‌లోకొచ్చింది. చాలా కవరేజ్ వచ్చింది. కానీ ఇంతకు ముందు కూడా చాలా లైక్ పేపర్స్ ప్రొడ్యూస్ చేశాము. సరే ఇప్పుడు మీరు కనపడ్డ పాములన్నిటిని మీరు గుర్తించి వాటి పేర్లు వాటికి ఆల్రెడీ ఉన్నాయి. మీరు దాన్ని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము ఉంది సార్. మీరు ఐడెంటిఫై చేసిన కేటగిరీలో లేదు. మీరేదైనా పాముకు పేరు పెట్టిర్రా ఒక జాతికి? మా స్పెసిఫిక్‌గా మా సొసైటీ వరకు నుండి అలాంటిదేం కాలేదండి. ఎందుకంటే ఇప్పుడు మన కన్జర్వేటర్ ఆయన ఉన్నాడు కదా! బీబీసీ అతను డేవిడ్ అటెన్బర్గ్. అటెన్బర్గ్ యెస్. ఆయన 100 ఇయర్స్ పూర్తి చేసుకున్నాడు బర్త్‌డే సందర్భంగా. ఆయన ఆల్మోస్ట్ ఒక 20 జాతుల జంతువులకు పేర్లు పెట్టాడు ఆయన. అవునండి. ఇప్పుడు ఆయన బర్త్‌డే సందర్భంగా ఆయన పేరే ఒక దోమకో, దేనికో పెట్టిర్రు. సో, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అట్లా ఏమన్నా ప్రయోగం చేసిందా? ఇప్పటివరకైతే మాకు అలాంటి సిట్యుయేషన్ రాలేదండి. అంటే అంతే రాలేదు. కానీ ఫ్యూచర్‌లో మనం నిజంగానే మనకు తెలంగాణలో ఇంకేదైనా కొత్త స్పీసీస్ ఐడెంటిఫై అయింది. లేదు అంటే ఇంకేదైనా సబ్ స్పీసీస్ ఏమైనా ఐడెంటిఫై అయింది అంటే కంపల్సరీ దాని మీద కూడా రిసర్చ్ చేస్తాం మేము. పేర్లు పెట్టడం మీ పరిధిలో మన పరిధిలో లేదనుకుంటా. ఉండదండి. మన మీకు పరిధిలో. దాని అగైన్ అది స్పెసిఫిక్ కన్జర్వేటర్ ఆఫ్ లేదు. ఫారెస్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ లేదండి. పెట్టాలి. లైక్ కంప్లీట్ నామెన్‌క్లేచర్ టాక్సానమీ దాని నామెన్‌క్లేచర్ గైడ్‌లైన్స్ ఉంటాయి. గైడ్‌లైన్స్ వేరే. దాని ప్రకారమే చేయాల్సి ఉంటది. అట్లా స్కోప్ ఉంటదా? ఎందుకంటే ఉంటదండి. ఉంటది. తప్పకుండా ఉంటది. ఇప్పటివరకైతే జరగలేదు. ఇప్పటివరకు జరగలేదు. కానీ స్కోప్ అంటే ఉండొచ్చు. దాంట్లో ఏమన్నా ఉందా రిసర్చ్ మీరు దాంట్లో దానికి ఇదేంటంటే మనకు స్పెసిఫిక్‌గా ఇది చేసి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి అట్లా ఉండదు. అలాంటిదండి. బై ఛాన్స్ యాక్సిడెంటల్‌గా అది మనకి బై వచ్చేస్తుంది. చాన్సెస్‌లో వచ్చేస్తుంటది. యాహ్! ఇప్పుడు నెక్స్ట్ ఏం రిసర్చ్ సార్ మీరు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే ఈ కంప్లీట్ ఈ పాపులేషన్ ఎకాలజీ మీద ఈ ఒక డికేడల్ స్టాటిస్టిక్స్ మీద ఇది చేశామండి. ఇదే గాకుండా మేము డిఫరెంట్ వెనమ్ దాని మీద కూడా క్లాసిఫికేషన్స్ మీద అది కూడా చేస్తున్నాము. అండ్ నార్త్ ఇండియన్‌కి, సౌత్ ఇండియన్ స్నేక్స్‌కి ఉన్న సేమ్ స్పీసీస్ ఆఫ్ స్నేక్ నార్త్ ఇండియాలో ఉంటది, సౌత్ ఇండియాలో ఉంటది. దాని మీద వాటిలలో కూడా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయని దాని మీద కూడా మేము కొంచెం రిసర్చ్ చేస్తున్నాము. యెస్. ఓకే సార్. అంటే లాస్ట్ క్వెషన్. ఇప్పుడు ఇంత రిసర్చ్ లెవెల్‌కి వచ్చేసారు మీరు. జస్ట్ ఒక రెస్క్యూయింగ్ స్నేక్స్ అనే ఒక చిన్న మోటోతోని రెస్క్యూయింగ్ సిటిజన్స్ నుంచి ఇప్పుడు రెస్క్యూయింగ్ ఒక పెద్ద లెవెల్‌కి రిసర్చ్ లెవెల్‌కి వచ్చేసారు. సో, ఏం చెప్తారు సార్ మీరు కామన్ మన సిటిజన్స్‌కి ఎక్కడున్నా వాళ్ళ పాములు కనబడ్డప్పుడు మీరిచ్చే అడ్వైస్ ఏంటి? మా అడ్వైస్ ఒకటే ఉంటదండి ఎప్పటికైనా. అవేర్‌నెస్ మంచిగా పెరగాలి. అంటే స్నేక్‌ని చూడంగానే ఎనిమిటీ గాని, లేదంటే దాన్ని చంపేయాలనే ఆలోచన లేకుండా జస్ట్ సీ స్నేక్స్ యాస్ సెపరేట్ యానిమల్ అంతే. అది ఒక ఫ్రెండ్స్ ఒక అనేసిర్రు కదా సార్ ఒక ఇక. ఇక ఫ్రెండ్స్ అని మీరు అవును. నామకరణమే చేసుకుర్రు చేశారు. మీరు. సో, అలా యూ ఒక వాంట్ ఎవ్రీబడీ టు బికమ్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ స్నేక్స్. ఎగ్జాక్ట్‌లీ. వి వాంట్ టు ఎవ్రీవన్ టు బికమ్ అవేర్ ఆఫ్ స్నేక్స్
అండ్ వాంట్ టు రిమూవ్ ఆల్ ద మిత్స్ సరౌండింగ్ ద స్నేక్స్ అండ్ లైక్ స్నేక్స్ని పాముల మీద ఉన్న అపోహలు కానీ ఆ మూఢనమ్మకాలు కానీ తొలగిపోవాలి. అండ్ పాముని చూస్తే చంపేద్దామనే ఆలోచన కాకుండా రక్షించాలనే ఆలోచన రావాలి. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే లైక్ హ్యూమన్ వెల్ఫేర్. అంటే ఇప్పటికి కూడా చాలా వరకు అంటే సిటీస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, విలేజ్లో చాలా ఎక్కువ ఉండొచ్చు. స్నేక్ బైట్ అయితే ఇంకా బాబాల దగ్గరికి వెళ్ళడము, మంత్రాల దగ్గరికి వెళ్ళడము ఇలాంటివి జరుగుతున్నాయి. అవనేది కంప్లీట్ ఆపేసేయాలి. స్నేక్ బైట్ జరిగింది, వెనమస్ స్నేక్ కానీ నాన్ వెజ్ కానీ పర్సన్కి తెలియదు. అది స్నేక్ బైట్ జరిగింది అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ బాబాల దగ్గరికి మూఢనమ్మకాల వల్ల ఇంకా ఆ రిస్క్ని పెంచడం అనేది అది చాలా అదనమాట. అలా చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ నిఖిల్. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు విన్నాం కదా మనం, అంటే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వాళ్ళ ఆర్గనైజేషనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అవ్వాలని నిఖిల్ మన ఎవరైతే వాలంటీర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ చెప్తున్నారో. అంతేకాకుండా స్నేక్ కనబడ్డప్పుడు పాములను మనం ఫస్ట్ ఏదైతే వాటిని చంపేయాలి, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది అనే ఐడియా నుంచి బయటకు వచ్చి వాటిని ప్రొటెక్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఆ స్నేక్స్ అన్నీ కూడా మన చుట్టూ ఎక్కడైతే మనకు కనబడకుండా మనకు కనిపించినా కూడా అవన్నీ ఒక రకంగా మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎలుకల ఒక పాపులేషన్ కంట్రోల్లో పెట్టడంలో స్నేక్స్ పాత్ర చాలా పెద్దదని ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో సిసిఎంబి అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వాళ్ళు కలిసి చేసిన ఈ రీసెర్చ్లో పెద్ద పాయింట్ బయటకు వచ్చింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి కూడా ఇది కనెక్ట్ అయి ఉంది. సో లెట్స్ ప్రొటెక్ట్ స్నేక్స్ అనే ఒక స్లోగన్తో నిఖిల్ గారు మనకు ఇక్కడ సాక్షి డిజిటల్ స్టూడియో నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో ఇది ఈ సాక్షి డిజిటల్లో ఉన్న స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్నేక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ యొక్క సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ మరొక వీడియోతో, ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.